గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారి కోసం. హాయ్ గైస్! ఈరోజు 'తలపతి' గారి 'జననాయకుడు' మూవీ అయితే చూసొచ్చినాము. నాకు పర్సనల్‌గా మూవీ చాలా నచ్చింది. లైక్ అందరూ ఇది 'భగవత్ కేసరి' మూవీ రీమేక్ అంటున్నారు. రీమేక్ అని చెప్పకూడదు కానీ సేమ్ స్టోరీ లైన్‌లో తీసిన సినిమా. ఓకేనా? లైక్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఫ్లాష్ కట్స్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. బట్ అట్ ది ఎండ్ స్టోరీ లైన్ మాత్రం సేమ్. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్, నెగెటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. మెయిన్ పాజిటివ్ మన హీరో. అసలు ఒక సీఎంని థియేటర్‌లో ఫస్ట్ టైమ్ చూసినాను నేను. అంటే విజయ్ తలపతి గారి మూవీస్ చాలా చూసినాను. బట్ తను సీఎం అయినట్టు ఇది ఫస్ట్ మూవీ. అసలు తన యాక్టింగ్ అద్దరగొట్టేసినాడు. అండ్ ఫైట్స్ అస్సలు వేరే లెవెల్. డాన్స్ ఇదైతే పక్క నేను మాట్లాడాల్సిందే. ఎందుకంటే వన్ లాస్ట్ టైం అని చెప్పేసి డాన్స్ అయితే వేరే లెవెల్ చేసినాడు. అండ్ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్ కి జస్టిఫై చేసినారు. ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగటివ్స్ అంటే ఏం పెద్దగా లేవు కానీ మూవీ చాలా స్లో వెళ్తుంటది సమ్ సెక్షన్స్ లో. లైక్ ఫ్లాష్ బ్యాక్స్ అట్లా. అండ్ వన్ మోర్ థింగ్, టూ మచ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్స్. లైక్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ కాదబ్బా. వన్ లాస్ట్ టైం విజయ్ తలపతి గారిని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు డోంట్ మిస్ దిస్ మూవీ. వన్ మోర్ థింగ్, మ్యూజిక్. అసలు మూవీ మొత్తం మ్యూజిక్ మీదనే నడుస్తది. అసలు బక్కోడు కొట్టాడు మ్యూజిక్ వేరే లెవెల్. అసలు డాన్స్ వేయాలనిపిస్తుంది. అసలు ఫ్యాన్స్ అయితే ఆగట్లేదు, థియేటర్ లో డాన్స్ చేసేస్తున్నారు. అండ్ డైరెక్టర్ వినోద్ గారు అసలు వన్ లాస్ట్ మూవీ తలపతి ఫ్యాన్స్ కి ఎలా చూపియాలో అలానే చూపించినారు. అసలు వర్త్. టైటిల్ కార్డ్‌కే వర్త్ అండి. మీ టికెట్స్ వేస్ట్ అవ్వవు. అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్. సో మీరు కూడా మూవీ చూసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ. బాయ్.